భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి దాడులు కలకలం రేపుతున్నాయి. చుంచుపల్లి మండలం ఓ యువకుడిపై దాదాపుగా 10 మంది వ్యక్తులు ఒకేసారి దాడి చేశారు. కొత్తగూడెం చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాహుల్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి కారులో ఉండగానే గుర్తు తెలియని 10 మంది అక్కడికి చేరుకున్నారు. వాళ్ళిద్దరిపై దాడి చేయటమే కాదు, కారు అద్దాలు కూడా పగలగొట్టారు. ఆ తర్వాత రాహుల్ను బైక్పై బలవంతంగా గాంధీ కాలనీలో గ్యాస్ గోదాం సమీపానికి తీసుకెళ్లి అక్కడ కర్రలు రాళ్లతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. స్నేహితుల సాయం మేరకు రాహుల్ అక్కడి నుంచి బయటపడ్డాడు. ఈ దాడికి గతంలో జరిగిన చిన్నపాటి ఘర్షణలే కారణంగా రాహుల్ ఆరోపించారు. ఇక ఈ ఘటనపై చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మేము అన్నం తింటున్నాం లోపల. మా కోడలేమో పెద్ద చిన్న వాకింగ్ చేస్తుంది. చేస్తుంటే ఇట్లా ఇటు నుంచి 10 మంది దాకా వచ్చిరట. వచ్చిన తర్వాత అబ్బాయిని మరి గుంజం చేసింది మనకైతే తెలియదు. మేము అమ్మమ్మ మామయ్య రా బయటికి అని అనేసి మా కోడలు పిలిచింది. ఏంటంటే రా మామయ్య బయటికి రాని అనేసరికి బయటకు వచ్చింది. నా కొడుకు వచ్చిండు. వచ్చేసరికి అంతా అబ్బాయిని కొట్టుకుంటూ తీసుకెళ్తూనే ఉన్నారు. మా ఇంటి ముందు ఏం జరగొద్దు, ఇక్కడ మీరు ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చిర్రు, కంప్లైంట్ ఇవ్వండిరా అని మా పిల్లల్ని అంటాను. అన్నానయ్య నేను అసలు ఎవరు మీరు. అయితే ఇంకొక అబ్బాయి ఏం చేసిండు, మా ఇంటి కుర్చీ ఆపోయిండు. రావద్దు బాబు నువ్వు ఎవరు అని అన్నా. దగ్గర 10 మంది దాకా ఉన్నారు. కార్లో కూర్చొని ఫోన్ వస్తా అంటే వచ్చి కార్ డోర్ పెట్టారు. కార్ డోర్ పెట్టి ఎవరన్నా రాహుల్ రాహుల్ అని చెప్పి బయట తీసి గుళ్ళ మీద చేసి బయట తీసుకొని వచ్చి ఒక 10 మంది వచ్చేది. 10 మంది వచ్చి కుట్టడం స్టార్ట్ చేసేది. ఇటుక పట్ట తీసుకొని ఇటుక చేశారు. కాళ్ళతో పనులు కొట్టారు. కారు తాళం ఫోన్లు అన్నీ కొనుక్కున్నారు. బండి మీద ఎక్కించుకొని వాళ్ళు ఏరియాకి తీసుకునేవారు. గాంధీ కాలం సైడ్ తీసుకునేది. అక్కడ ఒక 5 ఆడేయారు. మొత్తం ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఎట్లా పడితే అట్లా కొట్టేది. అందరూ కర్రలు తీసుకొని కొట్టేది, రాళ్ళు వేసేది, కింద కూర్చోబెట్టేది. గతంలో ఇక్కడ చిన్న ఇష్యూ అయిందన్న. అది మేము వస్తా అంటే రాంగ్ రూట్లో వస్తా అంటే మమ్మల్ని పిలిచిండు. ఎవరు నువ్వు అది అని చెప్పి పిలిచిండు. మేము రాంగ్ రూట్లో పోతాంటే మా ఫ్రెండ్ అనుకుని వెనక్కి వస్తే వాడు మాకు తెలియదు. ఎవరిని పిలిచినావు అంటే నిన్నే పిలిచినా అన్నాడు. నేను తెలుసా అంటే తెలియదు అన్నాడు. మరి ఎందుకు పిలిచినావు రా అనేసి అన్నాం. అక్కడ తోపులాట అయింది. నెట్టుకున్నాం. కింద పడితే రోడ్డు మధ్యలో పడ్డాడు అని చెప్పి నేను సైడ్కి గుంజిన షర్ట్ పట్టుకొని గుంజితే షర్ట్ చినిగిపోయింది. అదే అయింది అక్కడ ఆ రోజు.